అనామిక కావ్యని నానా మాటలు అంటుంది. నా భర్తని నీ వెనక తిప్పుకుంటున్నావు, నీకు పనివాడిలా చేసుకుంటున్నావు అని నానా మాటలు అంటుంది. ఆ మాటలు విన్న కళ్యాణ్ అయితే అనామికని ఒకసారిగా గసిరిసి చెంప చెల్లుమని కొట్టి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి అనామిక నువ్వు మాట్లాడుతుంది? మా వదిన దేవత. మా వదిన నన్నెందుకు తన వెనకాతల పనివాడిలా తిప్పుకుంటుంది? తనే చాలాసార్లు చెప్పింది ఏదైనా మంచి ఇది నేర్చుకోండి కవిగారు అని. అలాంటి వదినని నువ్వు నానా మాట్లాడుతావా? అయినా నువ్వు ఏ అర్హతతో మా వదిన్ని తిడుతున్నావు అని అయితే గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంటి కళ్యాణ్ నువ్వెప్పుడు మీ వదిన కాసే మాట్లాడతావు అని అయితే అనామిక అంటూ ఉంటుంది. అవును అనామిక నువ్వు వాడిన మాటలు ఏం బాగోలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా మా వదిన లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడినే కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అది తెలుసు కూడా నువ్వు మా వదినని నిందిస్తున్నావేంటి? అయినా మా వదిన నన్నెందుకు అసమర్థుడిని చేస్తుంది? చాలాసార్లు నాకు కవితల గురించైనా, పని గురించైనా ఏదైనా బాధ్యత మీద ఉండండి అని చాలాసార్లు చెప్పింది. నేనే కేర్ చేయలేదు. అలాంటి వదినని అన్ని మాటలు అంటావా అనైతే అనామికకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కళ్యాణ్.